తెలంగాణలోని అన్ని పార్టీల దృష్టి ఓ నియోజకవర్గంపై పడింది. అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న బీఆర్ఎస్ మాజీ మంత్రిని నేతలందరూ టార్గెట్ చేస్తున్నారు. రాజకీయమంతా ఆ నేత చుట్టూనే తిరగడానికి కారణమేంటి? అన్ని పార్టీలకు మాజీ మంత్రి ఎందుకు టార్గెట్ అయ్యారు? ఇంతకీ ఎవరా నేత, ఏ నియోజకవర్గం? తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ మాజీ మంత్రి హరీష్ రావు చుట్టూనే తిరుగుతున్నాయి. అభివృద్ధి పథకాల అమలుతో పాటు సింగరేణిలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతున్నారు. అలాగే గత ఎన్నికల్లో ఇచ్చిన సామాజిక పెన్షన్ల మొత్తం పెంపు, తెలంగాణ అమరుల కుటుంబాలకు పింఛన్లు వంటి హామీలను అమలు చేయలేదని సర్కార్పై విమర్శలు చేస్తున్నారు. రైతు సమస్యలను లేవనెత్తుతున్నారు. అందుకే ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, కాంగ్రెస్ నేతలు హరీష్ ను టార్గెట్ చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి బహిష్కరణకు గురై వేరుకుంపటి పెట్టుకున్న కల్వకుంట్ల కవితకు కూడా హరీష్ రావు లక్ష్యంగా మారారు. ఈ మాజీ మంత్రికి సిద్దిపేట కంచుకోట. దీంతో వచ్చే ఎన్నికల్లో ఇక్కడే ఓడించేందుకు సిద్ధమంటూ ప్రకటనలు చేస్తున్నారు. ఎవరికి వారు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీకి 2028 నవంబర్లో ఎలక్షన్ జరగాల్సి ఉంది. కానీ 2029లో పార్లమెంట్తో పాటు ఎన్నికలు జరుగుతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబుతున్న మాట. ఇదే సమయంలో ఎలక్షన్లు ఎప్పుడు జరిగినా గెలిచేది తామేనని బీఆర్ఎస్ ధీమా వ్యక్తం చేస్తుంది. ఈ సమయంలో కారు పార్టీ కంచుకోట సిద్దిపేటలో పోటీపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారుతున్నాయి. హరీష్ రావును సొంత గడ్డలో బలహీనపరిస్తే గులాబీ పార్టీని దెబ్బతీయవచ్చనేది ప్రత్యర్థుల వ్యూహం. కాంగ్రెస్లోని పలువురు నేతలు సిద్దిపేటపై గురిపెట్టారు. గత ఎన్నికల్లో సంగారెడ్డిలో ఓడిపోయిన జగ్గారెడ్డి పార్టీ అనుమతిస్తే వచ్చే ఎన్నికల్లో హరీష్ రావుపై పోటీ చేస్తానని ప్రకటించిన విషయాన్ని ప్రస్తావించుకోవాలి. మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ శాసనసభ్యుడు మైనంపల్లి హనుమంతరావు సైతం సిద్దిపేట బరిలో దిగాలన్న ఆలోచనలో ఉన్నారు. త్వరలో జరిగే సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఓడిస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఢోకా ఉండదని ఈ మాజీ ఎమ్మెల్యే భావిస్తున్నారు. హరీష్ రావుకు పట్టున్న సిద్దిపేటలో గెలవాలంటే హనుమంతరావే సరైన నేత అని టీపీసీసీ భావిస్తోంది. ఈ క్రమంలోనే మున్సిపల్ ఎన్నికల బాధ్యతలను ఈ నేతకు అప్పగించాలన్న ఆలోచనలో ఉంది. దీంతో హనుమంతరావు సిద్దిపేటలో తరచూ పర్యటిస్తూ కాంగ్రెస్ క్యాడర్ను సమాయత్తం చేస్తున్నారు. తన ప్రాబల్యాన్ని పెంచుకునే క్రమంలో సిద్దిపేటలోని ప్రతి వార్డులో 2 బోర్లు వేయించే ప్రణాళికను రూపొందించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు తానే అభ్యర్థి అన్నట్టుగా ఈ నేత పావులు కదపడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు సిద్దిపేట యువనేత వంగ రాజేశ్వరరెడ్డి సైతం శాసనసభ ఎన్నికల కోసం పనిచేస్తున్నారు. ఇప్పటికే తనకంటూ అనుచర గణాన్ని తయారు చేసుకున్నారు. పంచాయతీ ఎన్నికల్లోనూ 40 మంది బీఆర్ఎస్ రెబల్స్ ను చేరదీశారు. వారికి ఆర్థిక అంగబలాన్ని అందించి 20 మంది వరకు సర్పంచ్లను గెలిపించుకున్నారు. రెడ్డి సామాజిక వర్గం కావడం, ఇప్పటికే సిద్దిపేటలో హరీష్ రావు వంటి బలమైన నేతను తట్టుకుని ఒంటరిగా నిలబడడం, ఆర్థికంగా బలంగా ఉండడం వంటివి రాజేశ్వరరెడ్డికి కలిసి వచ్చే అంశాలు. ఈ నేతపై ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం దృష్టి పెట్టింది. హస్తం పార్టీ ఎన్నికల రాజకీయ వ్యూహకర్తలు రాజేశ్వరరెడ్డి సమాచారాన్ని సేకరించడంతో పాటు కలిసి మాట్లాడారన్న ప్రచారం జరుగుతోంది. ఇక తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ కన్వీనర్ కవిత వచ్చే ఎన్నికల్లో సిద్దిపేట నుంచి పోటీ చేసే ఆలోచనలో ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి తనను బయటకు పంపడానికి హరీష్ రావు కారణమని ఆగ్రహంతో ఉన్న కవిత ఈ నేతను ఎలాగైనా ఓడించాలన్న వ్యూహంతో ముందుకు సాగుతున్నారని ప్రచారం జరుగుతోంది. సిద్దిపేట ఓటర్లకు కల్వకుంట్ల కుటుంబంపై ఉన్న అభిమానం, గౌరవాన్ని వాడుకొని అక్కడి నుంచి పోటీ చేస్తే పార్టీ బలపడుతుందన్నది కవిత భావనగా కనిపిస్తోంది. వేరే స్థానం నుంచి బరిలో దిగి రిస్క్ తీసుకోవడం కంటే తెలిసిన అడ్డాలోనే పాగా వేసి తన బలాన్ని నిరూపించుకోవాలన్నది ఈ నేత వ్యూహం. కేసీఆర్ రాజకీయాలకు పునాది వేసిన సిద్దిపేట గడ్డపై పోటీ చేయాలని కవిత భావించడం కేవలం ఎన్నికల నిర్ణయం కాదు. ఇది హరీష్ రావు రాజకీయ సామ్రాజ్యానికి విసిరిన బహిరంగ సవాల్ అన్నది విశ్లేషకుల భావన. మొత్తానికి హరీష్ రావు ఇప్పుడు అందరి టార్గెట్గా మారారు. కానీ మాజీ మంత్రి నిత్యం ప్రజల్లో ఉంటూ బీఆర్ఎస్ ను మరింత బలోపేతం చేస్తున్నారు. ఈ నేతను బలహీనపరిస్తే కారు పార్టీని దెబ్బతీయవచ్చనేది ప్రత్యర్థుల వ్యూహంగా కనిపిస్తుంది. ఎవరి స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందో వేచి చూడాలి.